అల్పపీడన ప్రభావం చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలతో రాష్ట్రం తడిసి ముద్దవుతోంది. కోస్తా జిల్లాలో కురుస్తున్న వర్షాలకు అనేక ప్రాంతాల్లో వాగులు ఉరకలేస్తున్నాయి. రహదారులు కాలువల్లా మారుతున్నాయి. గత 10 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా సీజన్ ప్రారంభంలోనే అత్యధిక వర్షపాతం నమోదైంది. తాజాగా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ ప్రకటనతో ఈసారి ఆశించిన దానికంటే అధికంగానే వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో ఉభయ గోదావరి జిల్లాలో వాగులు, కాలువలు పొంగిపొర్లుతున్నాయి. కోనసీమలోని పి. గన్నవరం, అమలాపురం, కొత్తపేట, రాజోలు, ముమ్మిడివరం నియోజకవర్గంలో వర్షం జోరుగా కురుస్తోంది. తొలకరిలోనే మంచి వర్షాలు కురుస్తుండటంతో రైతుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. కృష్ణా జిల్లాలోని చాలా ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. గన్నవరం నియోజకవర్గంలో కాలువలన్నీ వర్షపు నీటితో నిండిపోయాయి. నీరు చెట్టు కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి చేసిన బ్రహ్మలింగయ్య చెరువులోకి భారీగా వర్షపు నీరు చేరడంతో నిండుకుండలా కనిపిస్తోంది. అన్ని జిల్లాల్లోనూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాల సీజన్ ప్రారంభమైన తొలి నెల రోజుల్లోనే ఎడతెరిపిలేని వర్షాలు అన్నదాతలో ఆనందం నింపుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం కోస్తా ప్రాంతాల్లో సాధారణం కంటే 78%, రాయలసీమలో 92% అధిక వర్షపాతం నమోదైంది. సీజన్ ఆరంభంలో ఇంత వర్షపాతం నమోదు కావడం గత 10 ఏళ్లలో ఇదే మొదటిసారి. అల్పపీడనం వల్ల ఇప్పటికే రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం బలంగా కొనసాగుతున్నందున దీని ప్రభావంతో వచ్చే 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ అధికారులు తెలిపారు. ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు ఆనుకొని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అనుకూల వాతావరణంతో రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుకుగా ఉన్నాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో చాలా చోట్ల ఉరుములతో కూడిన జల్లులు, కోస్తాంధ్రలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముంది.